నేను చెప్పింది వినండి. ప్రతి పల్లెటూరుకి వెళ్ళండి. అక్కడ డిసేబుల్డ్, పేదవాళ్ళు అలాగే చావడానికి రెడీగా ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయండి. వాళ్ళ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేయండి, ఇన్సూరెన్స్ అప్లై చేయండి. అండ్ వారి యొక్క ఏటీఎం కార్డ్స్, పాస్బుక్స్, డెత్ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు చనిపోతే మనకి అవసరం పడుతుంది. ఎవరైనా న్యాచురల్గా చనిపోతే వాళ్ళని చంపేద్దాం అండ్ చంపేసి వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ని కలెక్ట్ చేసేయండి. సిస్టమ్ మొత్తం మన కోసం పనిచేస్తుంది. ఆశా వర్కర్స్, బ్యాంకర్స్, అలాగే పొలిటీషియన్స్ అందరూ మన కోసం వర్క్ చేస్తున్నారు. సో చేసేయండి. ఇండియాలో జరిగిన వన్ ఆఫ్ ద డార్కెస్ట్ స్కామ్కి ఇతను ఒక మాస్టర్ మైండ్. ఇతని పేరు ఓంకారేశ్వర్ మిశ్రా. ఇతను గ్యాంగ్స్టర్ కాదు, ఒక ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్. అసలు పోలీసులు ఈ స్కామ్ని ఎలా కనిపెట్టారంటే, ఉత్తరప్రదేశ్లో ఉన్న సంబాల్ ప్లేస్లో వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటారు కదా, అందులో భాగంగా ఒక కార్ని అయితే ఆపారు. ఆ కార్లో వీళ్ళకి 11 లక్షల క్యాష్తో పాటు డజన్స్ ఆఫ్ డెబిట్ కార్డ్స్, అలాగే మనకి అస్సాము, గుజరాత్, ఉత్తరప్రదేశ్ సంబంధించిన పాస్బుక్స్తో పాటు చాలా ఫేక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డాక్యుమెంట్స్ అయితే దొరికాయి. దారుణం ఏంటంటే, ఈ స్కామ్లో విక్టిమ్స్ ఎవరో తెలుసా? నిరుపేదలు అండ్ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారు కదా వాళ్ళనమాట. అండ్ కొందరినైతే ఇన్సూరెన్స్ మనీ కోసం చాలా దారుణంగా హత్య కూడా చేశారు. ఇలా ఈ స్కామ్లో ఆల్మోస్ట్ 100 crores దోచేశాడు. నన్ను అడిగితే దిస్ వాజ్ నాట్ ఎ స్కామ్, దిస్ ఈస్ క్రైమ్ అగైన్స్ హ్యుమానిటీ.